చిన్న చిన్న పరిస్థితి నుండి, నీ చిన్న చిన్న సమస్యలు, నీ చిన్న చిన్న బాధలు, నీ చిన్న చిన్న వ్యాపారాలు, నీ చిన్న చిన్న ఉద్యోగాలు నా దగ్గర తీసుకురా. నేను దాన్ని ఏం చేస్తా అంటున్నాడు? ఆశీర్వదిస్తా. గాడ్ ఇన్వాల్వ్ అయితే నీ జీవితంలో మిగిలిపోవాల్సిందే. ఇన్వాల్వ్ చేయి దేవుడిని ఇవాళ నుంచి. నీ చిన్న చిన్న పరిస్థితుల్లో ఇన్వాల్వ్ చేయి. నీ చిన్న చిన్న పరిస్థితులు ఆయనకి ఇచ్చేసేయి. నీ చిన్న చిన్న సమస్యలు ఆయనకి ఇచ్చేసేయి. నువ్వు ఫైట్ చేయకు. నువ్వు ఓన్లీ థ్యాంక్స్ గివింగ్. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా ఉంది. నీ స్థితి మొదట చాలని బ్రతుకులో ఉన్నాం. నీ స్థితి నిన్ను అవమానమైన పరిస్థితిలోకి తీసుకుపోతుంది. నీ స్థితి అనేకులు హేళన చేస్తున్నారేమో. డోంట్ వరీ. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు ఆయనకి సమర్పించుకో. ఆయన ఏమంటున్నాడు? నేను దాన్ని ఆశీర్వదిస్తున్నా. అప్పుడు అది తుదకు మహాభివృద్ధి పొందుతుంది. మహాభివృద్ధి ఏం తెలుసా అంటే ఏం తెలుసా? నువ్వు తిన్నాక తృప్తి పొందిన తర్వాత అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారడం, నువ్వు నీ పిల్లలు నీ తరాలు ఆశీర్వాదకరంగా మారడం. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దట్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను, తుదకు నువ్వు మహాభివృద్ధి పొంది. స్టార్ట్ కన్ఫెసింగ్ యువర్ చర్చ్. God is going to do that. God is going to do this. God bless you.